హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అశోక్ కుమార్. రాజకీయ నాయకులకైతే తెలివి ఉండదు, చదువుకోరు, ఏం మాట్లాడుతారో అర్థం కాదు, ఒక గందరగోళమైన పరిస్థితి. మరి ఐఏఎస్ ఆఫీసర్లకు ఏం రోగం పుట్టింది? మీరు చదువుకున్న వాళ్ళే కదా, వ్యవస్థను నిర్మించే వాళ్ళే కదా. మీలాంటి వాళ్ళు కూడా డిగ్రీలు పీజీలు చేసిన వాళ్ళని ఉపాధి హామీ పనులకు పోండని చెప్తున్నారు. అంటే పని చేసుకోవడం తప్పేం కాదు. మేమంతా గ్రామీణ ప్రాంత విద్యార్థులమే, మాకు తెలుసు ఏ పని చేసుకోవాలో తెలుసు. మరి డిగ్రీలు చదివింది, పీజీలు చేసింది, పిహెచ్డీలు చేసింది, బీటెక్లు చేసింది ఉపాధి హామీ పనులకు పోతుందిక. మరి ఉపాధి హామీ పనులకు పోవాలంటే చదువుకోవాల్సిన అవసరం లేదు కదా. అసలు చదివే లేకుండా ఉపాధి హామీ పనులకు పోవచ్చు. మరి దానికి డిగ్రీలు చేసి పీజీలు చేసి హయ్యర్ ఎడ్యుకేషన్ పూర్తి చేసిన వాళ్ళని ఉపాధి హామీ పనులకు పోమని చెప్తున్నటువంటి ఒక వ్యక్తి దానకిషోర్. ఆయన పంచాయతీరాజు కార్యదర్శి. మరి ఐఏఎస్ ఆఫీసర్లకు ఎప్పుడన్నా రాష్ట్రంలో సంవత్సరానికి 5 లక్షల మంది నిరుద్యోగులు రోడ్ల మీదకి వస్తున్నారు. వాళ్ళకు ఉపాధి కల్పన ఏంటి, వాళ్ళకి ఏం చేసి ఉపాధి దొరుకుతుందన్నటువంటి సోయి ఇంగిత జ్ఞానం ఈ ఐఏఎస్ ఆఫీసర్లకు ఉన్నదా? మన ముఖ్యమంత్రికి ఎట్లా చదువు రాదు, 2.5 సంవత్సరాలు అవుతుంది. ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి ఒక్క నోటిఫికేషన్ ఇవ్వరు. సరే, ప్రభుత్వ ఉద్యోగాలంటే మీకు శాత కాదనుకో. మరి హైదరాబాదులో కొన్ని లక్షల ఉద్యోగాలు ఉన్నాయి. మరి లక్షల ఉద్యోగాలలో స్థానికత పేరుతో తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఎవడి కోసం వచ్చింది అంటే ఇప్పటికీ అర్థం కాని ప్రశ్నగానే ఉంది. పేరుకు మాత్రమే భౌగోళిక తెలంగాణ వచ్చింది తప్ప నా నిరుద్యోగికి ఏం జరగల, ఎస్సీ ఎస్టీ వర్గాలకు ఏం జరగల, బీసీ వర్గాలకు ఏమీ జరగల. ఉపాధి కల్పన అసలే లేదు. సంవత్సరానికి 5-6 లక్షల మంది రోడ్ల మీదకి వస్తున్నారు. కేవలం డిగ్రీ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు, సర్టిఫికెట్లు తయారు చేసే కార్ఖానాలు తప్ప ఒక స్కిల్ ఉన్నటువంటి విద్యార్థులను తయారు చేసే విద్యా వ్యవస్థ రాష్ట్రంలో ముఖ్యమైపోయింది. దాన్ని పర్యవేక్షణ చేసేవాడే దిక్కులేడు, దివాన లేడు. ఒక జిల్లాకు డిఓ ఉండడు, ఒక మండలానికి ఎంఈఓ ఉండడు, పై అధికారులు దాన్ని చూసే వాళ్ళే ఉండరు. ఇంజనీరింగ్ కాలేజీలలో అసలు క్లాసులు నడుస్తున్నాయా నడవట్లేదు తెలియదు. కేవలం ఫీ రియంబర్స్మెంట్ కోసమే ఏర్పాటైనటువంటి కాలేజీల వల్ల డిగ్రీలు పూర్తయినా పీజీలు పూర్తయినా ఉపాధి దొరకని ఒక పరిస్థితి రాష్ట్రంలో నెలకొన్నది. ఈ ప్రభుత్వాలకు ఎంతసేపు అయినా ఓట్ల పథకాలు తప్ప ఇంకే పథకాలు కనపడవు. ఇవాళ రాష్ట్రంలో మనకు ఫ్రీ బస్ ఒకటి వస్తుంది. మనకొకటి ఫ్రీ బస్సు ఒకటి మనకు ఏర్పాటు చేశారు. అట్లాగే 200 యూనిట్ల కరెంటు కూడా ఫ్రీగా ఇస్తూ ఉన్నారు. దాంతోపాటుగా కళ్యాణ లక్ష్మి అనేది ఇస్తూ ఉన్నారు. కళ్యాణ లక్ష్మి లాంటి పథకాలు ఇస్తూ ఉన్నారు. దాంతోపాటు ఫ్రీ గ్యాస్ ఇస్తున్నారు. ఇవి కూడా ఇవ్వాల్సిన పథకాలే, వద్దైన పథకాలు ఏం కాదు. నేనేమంటున్నంటే ఈ బస్సు ఫ్రీ పైన సంవత్సరానికి 5-6 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ₹1 కిలో బియ్యం ఇస్తున్నారు. ₹1 బదులు ఒక ₹5 ₹10 పెట్టండి. ఈ యొక్క డబ్బులు మొత్తము నిరుద్యోగుల కోసం, రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ల కోసం ఉపయోగించండి. రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది. ఎందుకంటే ప్రతి ఇంట్లో 1-2 నిరుద్యోగులు అనేవాళ్ళు ఉన్నారు. బ్యాంకుల ద్వారా రుణాలు ఇవ్వండి. మనిషికి 5 లక్షలు 10 లక్షలు రుణ సదుపాయం కల్పిస్తే వాడు ఏదో ఒకటి సొంతంగా కాళ్ళ మీద నిలబడతాడు. తాను నిలబడమే కాదు 10 మందికి ఉపాధి కల్పిస్తాడు. చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసుకుంటారు. ప్రభుత్వంకి వెళ్ళి సహాయం ఉండదు, బ్యాంకులకు వెళ్ళి సహాయం ఉండదు, ఉపాధి కల్పన మార్గాలు ఉండవు. హైదరాబాదులో మొత్తం కూడా నాన్ లోకల్ అడ్డాగా మారిపోతుంది. ఉద్యోగాలు ఇవ్వరు, ప్రైవేట్ రంగంలో అవకాశాలు దొరకవు. ఎట్లా బతికేది ఎట్లా అంటే ఈ దానకిషోర్ లాంటి వాళ్ళు, ఈ పనికిరాని లాంటి ఐఏఎస్ ఆఫీసర్లు ఉచిత సలహాలు ఇస్తారు. మరి ఆ ఉచిత సలహాలు ఏదో ముఖ్యమంత్రికి రాదు, ముఖ్యమంత్రి చదువు రాదుగా దీపం అని చెప్పు. ముఖ్యమంత్రికి ఆయనకి ఏం పరిపాలన రావడం లేదు.
కాబట్టి ఉచిత స్థలాలు ఇవ్వడం కాదు, రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచన చేయమని దానకిషోర్ గారు చెప్తా ఉన్నాను నేను. ఎందుకంటే ఇవాళ విద్యా వ్యవస్థ సర్వనాశనం అయిపోయింది. ప్రైవేట్ రంగంలో బట్టే చదువులైనాయి, చదువు నేర్పే వ్యవస్థలోకి రావడం లేదు. మంచి ఎడ్యుకేషన్ దొరకడం అనేది రాష్ట్రంలో కష్టమైపోయింది. వేల కోట్ల రూపాయలు సంపాదన ధ్యేయంగా పనిచేస్తున్న నారాయణ చైతన్య లాంటి సంస్థలు వాటిని కట్టడి చేయరు. మధ్యతరగతి మహాభారతంలో ఫీజుల భారతంలో కొట్టుమిట్టాడుతూ చదివిపిస్తే తర్వాత డిగ్రీ పూర్తయినాక పీజీలు చేసిన తర్వాత ఏం చేయాలో ఒక అర్థం కాని ఒక పరిస్థితిలో ఉంది. నా యొక్క డిమాండ్ ఏంటంటే ఉపాధి కల్పన కార్యక్రమాలు ఏర్పాటు చేయండి, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలు ఏర్పాటు చేయండి, రాష్ట్రంలో యువతకు ఉపాధి కల్పించే ప్రయత్నం చేయండి, ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించండి. హైదరాబాదులో ఏ కంపెనీలు ఉన్నాయో సర్వే చేయండి. ఆ కంపెనీకి అవసరమైనటువంటి స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాటు చేస్తే కనీసంగా 30-40 లక్షల మందికి హైదరాబాదులో ఉపాధి దొరకడానికి అవకాశం ఉంది. అవేమీ చేయకుండా ఎడ్యుకేషన్ సిస్టాన్ని పట్టించుకోకుండా ఇవాళ మీరు పనికి ఆహార పథకాన్ని పొమ్మని చెప్పడం అనేది ఒక దుర్మార్గమైన చర్యగా నేను భావిస్తూ ఉన్నాను. ఇలాంటి పనికి మాల మాట్లాడే బదులు ఒక వ్యవస్థను క్రియేట్ చేయండి. చదువుకున్నవాడు మానసిక ప్రశాంతతను కోల్పోయిండు, 15,000 రూపాయలు కూడా దొరకని పరిస్థితి. అలాంటి వాళ్ళకు ఒక స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాటు చేస్తే, టెక్నికల్ స్కిల్ ఏర్పాటు చేస్తే, కొత్త విధానాలు ఇంప్లిమెంట్ చేస్తే ఖచ్చితంగా ఉపాధి మార్గాలు దొరుకుతాయి. అటువైపు అడుగులు వేయండి, కానీ ఉచిత స్థలాలు పనికారి పథకాన్ని పోండని, ఉచిత స్థలాలు ఇవ్వొద్దని నేను చెప్తా ఉన్నాను. రాష్ట్రంలో ఏం నడుస్తుందో ముఖ్యమంత్రికి అవగాహన లేదు. మంత్రులంతా పనికిమాలోలుగా తయారయ్యారు. ఏజ్ పెంచరా నాయనంటే ఏజ్ ఎందుకని ఎదురు ప్రశ్నించే సందర్భం ఉంది. 12 ఏళ్ల వరకు పెంచామని గొప్పలు చెప్పుకున్నారు, ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు. మీరు పెంచిన తర్వాత ఇచ్చిన ఉద్యోగాలు ఎన్ని, మీ నోటిఫికేషన్ల ప్రకారం పెంచిన తర్వాత అప్లికేషన్ చేసినటువంటి అంశాలు ఏంటో కూడా తెలియని ఒక పరిస్థితి. కాబట్టి నిరుద్యోగులారా, మన ఓట్ల నమ్ముకుంటే వ్యవస్థ మారదు. కాబట్టి మన తమిళనాడులో వచ్చిన మాదిరిగా, విజయ్ తీసుకొచ్చిన ఒక ప్రభంజన మాదిరిగా వ్యవస్థని మార్చకపోతే వీడిపోతే వాడొస్తాడు, వాడిపోతే వీడొస్తాడు అన్నట్టుగా తయారవుతుంది. కాబట్టి ఓ నిరుద్యోగ యువత, ఓ చదువుకున్న యువత మేల్కొను. ఉచిత పథకాలు కాదు, అభివృద్ధి ప్రణాళిక కావాలా. ఉచిత పథకాలు కాదు, అభివృద్ధి ప్రణాళిక కావాలా. రాష్ట్ర జీడిపి వృద్ధి రేటు ఒకటే కాదు, నిరుద్యోగులంతా ప్రశాంతంగా కనీసం ఒక 40,000-50,000 రూపాయలు సంపాదించుకొని ప్రశాంతంగా ఉండే వాతావరణం కావాలా. ఉచిత పథకాలు కాదు మాకు కావాల్సింది, ఉపాధి కల్పన యొక్క డిమాండ్ని రేపు కనుక మనం బలంగా ప్రజల్లోకి తీసుకోకపోతే మళ్ళీ వచ్చే ప్రభుత్వాలు అలాగే ఉంటాయి. నేను ఇప్పటివరకు రాజకీయ నాయకులతో మాట్లాడిన ప్రతి సందర్భంలో, ఏ ఎమ్మెల్యే కాడికి పోయినా, ఏ రాజకీయ నాయకుడు పోయినా నేను మాట్లాడే మొట్టమొదటి అంశం ఇదేనండి. ఇదే మాట్లాడుతూ ఉన్నాను నేను. గత 3 సంవత్సరాలు ఇదే చెప్తా ఉన్నాను. వాళ్ళకి ఎక్కుద్దా అంటే ఎక్కదు. ఎక్కాలంటే మనమే ఒక విప్లవాన్ని సృష్టించాలా, లేకపోతే కష్టమవుతుంది. ఎందుకంటే వాళ్ళ అధికారం రావడానికే పరమావధిగా, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క ఎమ్మెల్యే 100 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు. వాడు బతుకుతున్నాడు బాగానే, చదువు రానడు అసెంబ్లీలో కూర్చుంటున్నాడు, చదువు వచ్చిన వాళ్ళు మనమే రోడ్ల మీద ఉంటున్నాం. కాబట్టి వ్యవస్థలో మార్పు తేవాలంటే, ఈ చదువుకున్న యువతలో మార్పు రాకపోతే వ్యవస్థే మొత్తం కూడా చిన్నాభిన్నమయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి 2029 ఎన్నికల్లో మన నినాదం ఒకటే ఉండాలా, ఒక యూత్ ప్రణాళిక ఉండాలా, ఒక విద్యా ప్రణాళిక ఉండాలా, ఒక ఉపాధి ప్రణాళిక ఉండాలా. ఈ ప్రణాళికల కోసం మనం గనక చేతి పిడికిలు బిగిస్తే ఈ వ్యవస్థలో మార్పు రావడానికి అవకాశం ఉంటుంది. డిగ్రీ చదివిన ప్రతి విద్యార్థి, పీజీ చేసిన ప్రతి విద్యార్థి ఒక మానసిక సంఘర్షణకి వెళ్ళి బయటపడడానికి అవకాశం ఉంది. ఇలాంటి ఉచితాలు చెప్పే వాళ్ళు చాలామంది దొరుకుతూనే ఉంటారు. మనను వీళ్ళని కాదు మార్చేది, వ్యవస్థను మార్చాలా, వ్యవస్థ కోసం కొట్లాడాలా. రేపు ప్రభుత్వంలో ఎవడన్నా ఉచితాలు ఇస్తాం, ఇది ఇస్తాం, అది ఇస్తాం వాగ్దానాలు ఇస్తే చెప్పుతోని కొట్టే ఒక ప్రయత్నం చేయాలా. ఉచితాలు ఇవ్వాలా, అది కొన్ని వర్గాలకే పరిమితం చేయాలా. ₹1 కిలో బియ్యం ఉన్నది, నిజంగా దరిద్ర రేఖ దిగువన ఉన్నటువంటి 20% మందికే రేషన్ కార్డు ఉండాలా. 20%, 30% లోపే. కానీ తెలంగాణలో 90% మందికి రేషన్ కార్డులు ఉన్నాయి.
90% మంది బియ్యం మళ్ళీ రీసైక్లింగ్ జరిగి మళ్ళీ వేల కోట్ల రూపాయలుగా మారుతున్నాయి, కానీ దానివల్ల నిష్ప్రయోజనంగా మారుతుంది. ₹1 బంద్ పెట్టండి, ₹5 పెట్టండి. ఎందుకంటే 20 కిలోల బియ్యం తీసుకుంటే ₹100. ఒక్కొక్క కుటుంబం ₹100 కడితే అది వేల కోట్ల రూపాయలు అవుతాయి. ఆ వేల కోట్ల రూపాయలతో విద్యా ప్రణాళిక, ఉద్యోగ ప్రణాళిక, ఉపాధి ప్రణాళికలు తయారు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వ్యవస్థలో మార్పు కోసం ప్రయత్నం చేద్దాం. ఇలాంటి దౌగుల్బాజీలు, పనికిరాని వాళ్ళు, మాటలు చెప్పేవాళ్ళు, ఉచిత సలహాలు ఇచ్చేవాళ్ళు, పనికిరాని లీడర్లు వస్తూనే ఉంటారు. కానీ వ్యవస్థని చదువుకున్నటువంటి మనం కూడా మూర్ఖులుగా మారుతున్నాం కాబట్టి ఒక మూర్ఖత్వ వ్యవస్థగా తయారవుతుంది. ఒక్కసారి యువత ఆలోచన చేయండి. మన సమాజాన్ని మనమే నిర్మించుకునే ప్రయత్నం చేయాలా. కాబట్టి దానకిషోర్ లాంటి వాళ్ళకి మేము చెప్తా ఉన్నాం, ఇలాంటి ఉచిత మాటలు పక్కన పెట్టి మీకు చేతనైతే, మీకు సమాజం మీద ప్రేమ ఉంటే, నిరుద్యోగుల మీద ప్రేమ ఉంటే, చదువుకున్న యువత పైన ప్రేమ ఉంటే ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించండి. నాయకుల బూట్లు నాకకుండా, ముఖ్యమంత్రి చెప్పులు నాకకుండా, బూట్లు నాకకుండా, వాళ్లకు సపర్యలు చేయకుండా వ్యవస్థ కోసం పనిచేస్తే మీ బతుకుకు బాగుంటుంది. మీరు ఐఏఎస్ ఆఫీసర్లు, రాజకీయ నాయకులు ఇద్దరు బ్రోకర్లుగా మారుతున్నారు కాబట్టి వ్యవస్థ నాశనం అవుతుంది. ఒక్కొక్క ఐఏఎస్ ఆఫీసర్ యొక్క సంపాదన రిటైర్మెంట్ అయ్యేసరికి ₹100 కోట్ల ఉంటున్నాయి. ఒక రాజకీయ నాయకుడి యొక్క సంపాదన వేల కోట్ల రూపాయలు ఉంటున్నాయి. ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి ఈ వ్యవస్థ అంటే, ఇక్కడ 2 వ్యవస్థలు సర్వనాశనం అవుతున్నాయి. కాబట్టి ఒకటి పొలిటికల్ బ్రోకరిజం, రెండవది పై స్థాయిలో ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ లాంటి వాళ్ళే పందికొక్కుల్లా తింటున్నారు కాబట్టి, దొంగలుగా మారుతున్నారు కాబట్టి ఈ వ్యవస్థ నాశనం అవుతుంది. వీళ్ళే ఉన్నత చదువుకున్నటువంటి వీళ్ళే వేల కోట్ల రూపాయలకు పడగలెత్తుతూ అవినీతి అక్రమాలుగా మారారు కాబట్టి ఈ వ్యవస్థ నాశనం అవుతుంది. ఇటువంటి వాటిపైన చదువుకున్న యువత ఒక జంజీ లాంటి ఒక ఉద్యమం రాకపోతే వ్యవస్థలో మార్పు రాదన్న అంశానికి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. దానికోసం అందరం పిడికిలు బిగించి కొట్లాడాల్సిన అవసరం అంశాన్ని గుర్తించాలని చెప్తా ఉన్నాను. ఐఏఎస్ ఆఫీసర్ దానకిషోర్ గనుక తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నట్టు ప్రకటన చేయకపోతే నిరుద్యోగులమంతా ఆయన ఇల్లు ముట్టడిస్తాం, ఆయన ఉద్యోగం చేసే కాడు కూడా ముట్టడించే ఒక ప్రయత్నం జరుగుతుంది. నిరుద్యోగుల గురించి ఎవరైనా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వాళ్ళకు మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా, ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడితే మాత్రం వాళ్ళ ఐఏఎస్ ఆఫీసర్లైనా, ఉద్యోగులైనా, ఇంకెవరైనా కూడా వాళ్ళని ఊరుకునే ప్రసక్తే లేదు. రాజకీయ నాయకులు వెంటబడి తరుముతామని చెప్పేసి స్పష్టంగా చెప్తా ఉన్నాం. థ్యాంక్ యూ.